బస్ కండక్టర్తో వెళ్ళిపోయిన ఇన్ఫ్లుయెన్సర్ భర్త షేర్ చేసిన వీడియోపై మేఘా రియాక్షన్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో ఎప్పుడు రొమాంటిక్ కపుల్గా కనిపించిన కేరళకు చెందిన అఖిల్ ఎనర్జీ మేఘా నాయర్ అంటే ఇప్పుడు ఒక్కసారిగా వివాదంలో చిక్కుకుంది. కలిసి వీడియోలు చేస్తూ ఫాలోవర్స్ని సంపాదించుకున్న ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో విడిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. అంతేకాదు తన భార్య మేఘా ఒక బస్ కండక్టర్తో వెళ్ళిపోయిందంటూ అఖిల్ చేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనికి మేఘా కూడా స్పందించినట్లు సమాచారం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, అఖిల్ ఆరోపణ ఏంటి, మేఘా ఏం చెప్పింది, ఇదే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ప్రస్తుతం బయటకు వచ్చిన సమాచారం సోషల్ మీడియా పోస్టులు, వాటిపై వచ్చిన వార్తా కథనాల ఆధారంగా ఉంది. కాబట్టి ఎవరి ఆరోపణలను కూడా తుది నిజాలుగా భావించకూడదు. అఖిల్ మేఘా సోషల్ మీడియాలో చాలా పాపులర్ జంట. పెళ్లికి ముందు 4 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్నారని, 2024లో వివాహం చేసుకున్నారని కథనంలో ఉంది. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు కలిసి రొమాంటిక్ వీడియోలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు. దీంతో చాలా మందికి వీళ్ళొక పర్ఫెక్ట్ కపుల్లా కనిపించేవారు. అలాంటి జంట ఇప్పుడు విడిపోయిందనే వార్త రావడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. అసలు వివాదం అఖిల్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్తో మొదలైంది. తన భార్య మేఘా తనను వదిలి ఓ బస్ కండక్టర్తో వెళ్ళిపోయిందని అఖిల్ ఎమోషనల్గా చెప్పినట్లు కథనంలో ఉంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఈ విషయం కేరళ సోషల్ మీడియా నుంచి ఇతర భాషలకు కూడా వెళ్ళింది. ఒకప్పుడు భార్యతో కలిసి ప్రేమగా వీడియోలు చేసిన అఖిల్ ఇప్పుడు తన భార్య మరో వ్యక్తితో వెళ్ళిపోయిందని చెప్పడంతో అసలు ఏం జరిగిందనే చర్చ మొదలైంది. అయితే అఖిల్ ఆరోపణలకు మేఘా కూడా స్పందించినట్లు సమాచారం. ఆమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టి తర్వాత డిలీట్ చేసినట్లు కథనం చెబుతోంది. తనకు అఖిల్తో కలిసి ఉండడం ఇష్టం లేదని, తాను ఇష్టపడిన వ్యక్తితోనే ఉంటానని ఆమె చెప్పినట్లు సమాచారం. ఆ వ్యక్తి కండక్టర్ అయినా క్లీనర్ అయినా తనకు సంబంధం లేదని చెప్పినట్లు కథనంలో ఉంది. తనను అఖిల్తో విడదీయవద్దని కూడా మేఘా కోరినట్లు సమాచారం. ఇక్కడే అసలు ట్విస్ట్ వచ్చింది. అఖిల్ తన భార్య మరో వ్యక్తితో వెళ్ళిపోయిందని చెబుతుంటే మేఘా మాత్రం తన వైపు నుంచి వేరే కారణాలను చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ తనను సరిగా చూసుకోవడం లేదని, ఇంట్లో తనను ఇబ్బందులు పెడుతున్నారని, తనను వేధించాడని ఆమె ఆరోపించినట్టు కథనంలో ఉంది. అంతేకాదు అఖిల్కి ఇతర యువతులతో సంబంధాలు ఉన్నాయని కూడా మేఘా ఆరోపించినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలకు స్వతంత్రంగా ధృవీకరించబడిన ఆధారాలు బయటికి రాలేదు. కాబట్టి మేఘా చేసినట్లు ప్రచారంలో ఉన్న ఆరోపణలుగానే చూడాలి. ఇప్పుడు అఖిల్ చెప్పింది ఒకవైపు, మేఘా చెప్పింది మరోవైపు. అసలు వీళ్ళ మధ్య గొడవ ఎప్పుడు మొదలైంది, మేఘా ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది, ఆమెతో ఉన్నట్లు చెబుతున్న వ్యక్తి ఎవరు, ఈ విషయాలపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల కథనాలు, కామెంట్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ వివాదం ఇంతగా వైరల్ కావడానికి మరో కారణం వీళ్ళ పాత వీడియోలు. ఒకప్పుడు కలిసి చేసిన రొమాంటిక్ వీడియోలని నెటిజన్లు ఇప్పుడు మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు. ఇంత ప్రేమగా కనిపించిన జంట మధ్య ఇంత పెద్ద సమస్య ఎలా వచ్చింది అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే జీవితం నిజ జీవితంలో పూర్తిగా ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు. కెమెరా ముందు నవ్వుతూ కనిపించడం వల్ల వారి వ్యక్తిగత జీవితంలో ప్రతి విషయం బాగానే ఉందనుకునేది చెప్పలేం. మరోవైపు మేఘాపై కూడా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. భర్తను వదిలి మరో వ్యక్తితో వెళ్ళిపోయిందని కొందరు తప్పుపడుతుంటే, మరికొందరు ఆమె చెప్పిన వేధింపుల ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకోవాలని అంటూ ఉన్నారు. ఇంకొందరు విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్తూ ఉన్నారు. కానీ అసలు నిజమేంటో పూర్తిగా తెలియకుండా ఎవరినైనా దోషిగా నిర్ణయించడం సరైంది కాదు. ప్రస్తుతం అఖిల్ మేఘా మధ్య ఉన్న సంబంధం ఏ దశలో ఉందో కూడా స్పష్టంగా తెలియదు. ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారా, చట్టపరంగా విడిపోతారా, లేక ఈ వివాదం తర్వాత సద్దుమణుగుతుందా అనేది చెప్పలేం. మరిన్ని వివరాలు బయటకు వస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కథలో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకటే, అఖిల్ తన భార్య మరో వ్యక్తితో వెళ్ళిపోయిందని ఆరోపించారు. మేఘా కూడా తన వైపు నుంచి స్పందిస్తూ అఖిల్పై ఆరోపణలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇద్దరి ఆరోపణల్లో అసలు నిజమేంటో ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని నిజమని నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలి. మరి ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? సోషల్ మీడియాలో కనిపించే జంటల నిజ జీవితాన్ని మనం నమ్మవచ్చా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి వైరల్ స్టోరీలను సింపుల్గా తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.